కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ వేయగా ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు ఇచ్చారు. ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కడియం శ్రీహరిపై ఏదైతే అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ వేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇప్పటికే 10 మంది ఏదైతే పార్టీ ఫిరాయించమన్నారో ఇందులో 7 సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇటీవలే ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్ విచారణ కూడా జరిగింది. ఈ విషయం అందరూ తెలిసింది. సో రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ స్పీకర్ లోని ఈ ట్రిబ్యునల్ లో ఏదైతే కడియం శ్రీహరి హాజరు కావాలని చెప్పి కడియం శ్రీహరితో పాటు కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్లు అలాగే కేపీ వివేకానందకు సంబంధించిన అడ్వకేట్ ఇద్దరు కూడా హాజరు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని వాదనలు కూడా వినిపించాల్సి కూడా ఉంటుంది. ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించిన అడ్వకేట్లు కేపీ వివేకానందానికి క్రాస్ క్వశ్చన్ చేస్తారు. అసలు పార్టీ ఫిరాయించినట్టు మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పి కూడా క్రాస్ క్వశ్చన్ చేస్తారు. సో స్పీకర్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తిగా ఎవిడెన్స్ ని కూడా కలెక్ట్ చేస్తారు. అలాగే ఇప్పటికీ కడియం శ్రీహరి కూడా నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను, నాకు సంబంధించినటువంటి పార్టీ సెట్టింగ్స్ అంతా కూడా బీఆర్ఎస్ లో వెళ్తున్నాయి, ఆ సిట్టింగ్ కూడా అసెంబ్లీలో బీఆర్ఎస్ లోనే ఉంది అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పటికే స్పీకర్ చూస్తే మనం 7 కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వారు ఎమ్మెల్యేగా కొనసాగుతారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతారని చెప్పి ఇవ్వడం కూడా జరిగింది. సో మరి రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి పరిణామం వచ్చేసి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కడియం శ్రీహరి కుమార్తె ఏదైతే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆ బీఫామ్ పై ఏదైతే సంతకం పెట్టారో సో ఈ నేపథ్యంలో అలాగే పలుసార్లు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిపై స్పీకర్ ఈ పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది.